హాయ్ హలో వెల్కమ్ టు విబిజీ ఛానల్. బండ్ల గణేష్ ఏమైనా ఊసరి వెళ్ళా? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళని పొగిడాడు. ఇప్పుడేమో చాలా ఘాటుగా, గట్టిగా విమర్శనలు చేస్తున్నాడు. అదేంటో మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. బండ్ల గణేష్ గారు పొగిడితే ఒక రేంజ్లో పొగుడుతాడు. ఇప్పుడేమో చాలా విమర్శనలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళని. అది ఎందుకు ఏంటి మీ మాటలో చెప్పండి. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం కూడా బండ్ల గణేష్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని. అయితే చాలా ఫ్రాంప్ట్గా మాట్లాడతాడు. ఇది చెప్పదలుచుకున్నప్పుడు మాత్రం ఎడెన్గా మాట్లాడాడు. కాకపోతే కొన్ని కామెడీగా ఉంటాయి, ఫులిష్గా ఉంటాయి. బట్ ఆయన ఏదైనా మాట్లాడినా కూడా ఒక మొహమాటం లేకుండా ఏదైతే చెప్పదలుచుకోవాలో చెప్తాడు. ఆ విధంగానే గతంలో చాలా విషయాల్లో మాట్లాడినప్పుడు ఆయన ఒక్కొక్కసారి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యాడు, ఇంకొకసారి కాంట్రవర్షన్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యాడు. అంతే. అయితే కాంట్రవర్షన్ అయితే సెంట్రల్ అట్రాక్షన్ అవుతాడు. సో అట్లా హీరోలను పొగడాలు, స్టేజ్ మీద సినిమా వాళ్ళని ప్రమోట్ చేయడం, రకరకాల ఆయనకు నచ్చిన వ్యక్తిని ప్రమోట్ చేయడం, వీరల్ లెవెల్లో భజన చేయడం అన్నీ కూడా ఎలా విమర్శించేటప్పుడు అలాగే విమర్శించాడు. అయితే ముఖ్యంగా ఇవన్నీ సినిమా పరంగా మనం పక్కన పెట్టేసుకున్న రాజకీయ పరంగా చూస్తే గతంలో కేసీఆర్ దేవుడన్నా కేటీఆర్ బాగా చేశాడు, అద్భుతమైన పరిపాలన, ఎంతో సూపర్ అని పర్సనల్ రిలేషన్స్, స్టేజెస్ షేర్ చేసుకునే విధానాలు, నేను ఈ తెలంగాణ వ్యక్తిని చూసి చాలా ఆశ్చర్యపోయాను, ఇక్కడ తెలంగాణ వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడతాను, ఇట్లా రకరకాలుగా చెప్పడం, కేటీఆర్ గారు అభివృద్ధిని చాలా చాలా సందర్భోచనాల్లో పొగడాలి ఇవన్నీ చేశాడు. సడన్గా మొన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే శ్వేతపత్రం మీద తను ఎండార్స్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గత పాలకులు అప్పులు జరిగాయని. అప్పులు జరుగుతాయి, అప్పులు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యము? అయితే ఇక్కడ అప్పులు అయ్యాయని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ సంపద సృష్టి జరిగింది కూడా. సంపద అసెట్స్ ఏ విధంగా పెరిగాయి? మనకు ఈ గ్రాఫ్స్ ఉంటాయి, అంటే స్టాటిస్టికల్స్ గ్రాఫ్స్ అంటే తలసరి ఆదాయం ఎంత పెరిగింది, ఆదాయం ఎంత పెరిగింది, పంట శాతం ఎంత పెరిగింది, ఇట్లవన్నీ కూడా అవి ఏమి. ఇంకొకటి మన ప్రభుత్వానికి చాలా రకాలైనటువంటి అవార్డ్స్ వచ్చాయి. ఎక్కడంటే చాలా విషయాలు తలసరి ఆదాయం పెరగడంలో కానీ, గ్రామీణ స్థాయిలో కానీ అవార్డ్స్ వచ్చాయి. గ్రామీణ స్థాయిలో ఏ విధంగా వసతులు పెరిగాయి, నీటి శాతం పెరిగింది, ఇవంటే ఎన్నో రకాల పర్యావరణ విషయంలో ఏ లెవెల్ అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి తీసుకున్నా, జిల్లాల వారు తీసుకున్నా, గ్రామ స్థాయి తీసుకున్నా, నేషనల్ వైజ్గా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తుంటుంది, ప్రతి సంవత్సరం పంపిస్తుంటుంది. ఇట్లా చాలా సందర్భాల్లో పొగిడినాం. అవన్నీ వదిలేసి కేవలం అప్పుల శాతాన్ని పోలరైజ్ చేయడం అంటే ఖచ్చితంగా రాజకీయం. సరే, దానివల్ల వాళ్ళు బెనిఫిట్ పొందుతారంటే భవిష్యత్తులో తెలంగాణకే నష్టం అది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అప్పులమయం ఉందంటే వచ్చే పెట్టుబడులు రావడానికి ఇబ్బంది అవుతుంది. సో ఆ విషయాన్ని విస్మరించి ఏమైనటువంటి రాజకీయాన్ని దిగారు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి. సో దాన్ని ఎండార్ చేసుకుంటూ మన బండ్ల గణేష్ కూడా మాట్లాడుతూ ఈ కేటీఆర్ని, కేసీఆర్ని విమర్శించడం అనేది మనం ఒక వీడియో వైరల్ అవుతుంది. దీంతో ఏంటి, ఒకసారిగా ఆ రోజు అంతగా పోడినటువంటి బండ్ల గణేష్ ఈరోజు ఇంత వెమ్మటే ఎట్లా విమర్శిస్తున్నాడు వీళ్ళని అంటే ఏంటంటే, మరి ఆయన మార్పుకు కారణం ఏంటంటే ఆయన ఊసర వెళ్ళాను కూడా అనడం కూడా మనం చూస్తున్నాం. వాస్తవానికి ఏంటంటే ఆయన ఒక ఎమ్మెల్సీ, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అంటే తనకి ఇష్టము. దాంతోపాటు ఆయన ఎమ్మెల్సీగా సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దాన్నప్పుడు ఆ ఎమ్మెల్సీ సీట్ కోసం కూడా ఇట్లా మాట్లాడుతున్నాం కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే దృష్టిలో పడాలని, లేకపోతే ఏదో ఒకటి వార్తల్లో ఉండాలనుకోవడం. సో ఏదన్నా సరే ఒక రాజకీయ వ్యక్తిగానే మాట్లాడుతున్నాం కాబట్టి రాజకీయాలే ఉంటాయి, ఏం మాట్లాడే కూడా దాని ఉద్దేశంలో ఏదో బెనిఫిట్ ఉంటుంది. ఒకరిని టార్గెట్ చేయడం కానీ, ఒకరిని మెచ్చుకోవడం కానీ, అలా ఒకరిని మెచ్చుకోవడం వల్ల ఇంకొకరు తిట్టినట్టుగా ఉంటుంది. ఇది రాజకీయం అంటేనే అలాగ ఉంటుంది. సో ఆయన ఏం మాట్లాడినా కూడా తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా మాట్లాడడం చూడాలి. ఒకరోజు కేటీఆర్ని పొగిడాడు కాబట్టి ఆ రోజు ఆయన రాజకీయం గురించి మాట్లాడిన అనుభవాలు ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. ఈరోజు విమర్శించాడంటే కూడా మరి ఈ కాంగ్రెస్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం, లేదా రాజకీయ ప్రయోజనం పొందే ఉద్దేశం, ఎమ్మెల్సీ టికెట్ కావచ్చు, వీలైతే మంత్రి పదవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో, రకరకాలుగా లేదా వాళ్ళ స్నేహితులకు ఎవరికైనా టికెట్ ఇప్పించుకునే ఉద్దేశం ఉండవచ్చు. ఏదైనా సరే బండ్ల గణేష్ ఏం మాట్లాడినా కూడా మొత్తం మీద ఆయనకు వచ్చిన ఆలోచన బ్రెయిన్లో పుట్టిందని చెప్తారు. కానీ కల్ముషం లేకుండా ఎవరో చెప్తానో ఎవరు అంటేనైతే అనే విధానం అయితే ఉండదు ఆయనది. సో ఎక్కడ చేసినా మనం చూసాం, ఎన్నికల ముందు ప్రమాణ స్వీకారాన్ని కూడా అక్కడే పండుకొని ఏర్పాట్లు చేస్తానని చేసాడు కూడా. సో అట్లా తను ఏది చేసి ఎక్స్ట్రీమ్ చేస్తాడో, పొగిడిన ఎక్స్ట్రీమే, విమర్శించిన ఎక్స్ట్రీమే, కామెడీ చేసిన ఎక్స్ట్రీమే, లేదా ఆయన మాటలే కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూసుకుంటారు. సో అది ఆయన యాటిట్యూడ్గా చూడాలి, ఆయన నైజంగా చూసుకోవాల్సింది. సో ఊసరవెల్లి అంటారా, రాజకీయాల్లో అభిప్రాయాలు మారడం తప్పేం లేదు. ఊసరవెల్లిగా మనమైతే అండార్స్ చేయలేము పదాన్ని. బట్ అభిప్రాయాలు మార్చుకోవడం, ఆ రోజు పొగడాల్సిన సమయం కూడా పొగిడాడు, ఈరోజు తిట్టాల్సిన సమయం కూడా తిడుతున్నట్టుగా చూడాలి. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ.
విన్నారు కదండి శ్రవణ్ గారి మాటలలో. బండ్ల గణేష్ గారు జస్ట్ అక్కడ మాట్లాడడానికి సిచ్యువేషన్ బట్టి మాట్లాడతారనేసి మనం శ్రవణ్ గారి మాటలలో విన్నాం. మరిన్ని వార్తలతో మీ ముందుంటాం.